సంసారం నిలబడాలంటే ఎప్పుడు సత్య భాషణం కంటే సరస భాషణం చాలా ముఖ్యం. వాళ్ళు ఏ మాట మాట్లాడితే ఆనందిస్తారు అది చెప్పేస్తే. ఒక ఏడాది తర్వాత మనం పెద్ద సోఫా కొనుక్కుండామే అంటుంది భార్య. తప్పకుండాను అండమే. అయిపోయే ఏడాది తర్వాత మనం చూసుకుందాం రాజవరం మంత్రి ఎవరు. ఈ గొడవ పెట్టుకుని చికాకున్న పెద్ద మనిషి ఏమంటాడా, ఇప్పుడు నీకు అది ఒకటే తక్కువైంది ఎక్కడ, ఈ ఏడాది నరకం కదా, ఎదుకొచ్చిన మాట వదిలేరాదా, తప్పకుండాను 1-200 అయిపోయి. నువ్వు అబద్ధం ఆడామని నేను ఎవరు అరెస్ట్ చేసి లోపల పట్టరు. శాస్త్రం కూడా తప్పని చెప్పలా. సంసారంలో ఎప్పుడు సరస భాషణం. వాళ్ళు సంతోషించేది, ఏదో అడిగారు సరదా పుట్టింది అని తర్వాత చూసుకుందాం. నువ్వు కొనగలవేమో, నిజంగానే అంత ఐశ్వర్యం మనకు వస్తుందేమో. ఎప్పటికే వాళ్ళు అప్పుల్లో ఉన్నాం, నీకన్నీ పలికిమేల కోరికలు మీ నాన్న ఇచ్చాడు. వాళ్ళ నాన్న కూడా ఎందుకంటే మధ్యలో నీకు సత్యం చెప్పడం అలవాటు అయితే మంచిదే మిత్రమా. ఇంత కొండ బద్దలు కొడితే సంసారం బద్దలైపోతుంది. ఎందుకు అంత బద్దలు కొట్టావు, మామూలుగా చెప్పరాదా, సంతోషిస్తారు. తర్వాత బహుశా ఒక 6 నెలలు అయ్యేసరికి ఏం కొంటాం సోఫా అని వాళ్ళే అంటారు. నమశివాయ అయిపోయాయి. ఇదే సత్యము వ్రతము. సత్యమే, నువ్వు చెప్పేది సత్యమే. దాన్ని కాస్త ఎదుటివాడు మరీ గాయపడకుండా సంతోషించేలా చెప్పు.